అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. రాజమౌళి గారు మొన్న గ్లోబ్ ట్రాటర్ అని చెప్పి ఒక కార్యక్రమం చేశారండి. దానిలో ఆయన మాట్లాడిన మాటల మీద చాలా మంది ఆయన విమర్శిస్తున్నారు. యాక్చువల్గా ఇది నాకు సంబంధించిన టాపిక్ కాదు, మా పార్టీకి సంబంధించింది కాదు. ఓ సాధారణ ఆంధ్ర బాధ్యత గల పౌరుడిగా దీని మీద రెస్పాండ్ అవ్వాలని మాత్రమే నేను రెస్పాండ్ అవుతున్నాను. అయితే ఏమన్నారు ఇంతకీ రాజమౌళి గారు అంటే, హనుమ నిజంగా హనుమ ఉంటే ఇలా ఎందుకు జరుగుతుంది నాకు అని హనుమంతుడి గురించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే చాలామంది ఆయనకి కౌంటర్లు ఇస్తూ, చాలామంది రాజకీయ నాయకులు, ఇక వాళ్ళ పేర్లు ఎందుకు అనుకోండి, వాళ్ళందరూ కూడా నువ్వు దేవుడిని అవమానించావు, నువ్వు క్షమాపణ చెప్పాలి, నువ్వు దేవుడిని అవమానించావు అని వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకసారి కొంచెం మనసుతో ఆలోచించి చూడండి. ఎందుకంటే నేను ఆ కార్యక్రమం చూశాను. జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, రాజమౌళి గారిని ఎందుకు ఎంతమంది విమర్శిస్తున్నారు, ఎందుకు ఎంతమంది ఆయన్ని తిడుతూ మాట్లాడుతున్నారని చెప్పి నేను చూశాను ఆ కార్యక్రమం. అయితే ఆ కార్యక్రమం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మీకు కూడా చెప్తాను, ఒకసారి మీరు కూడా ఆ పొజిషన్లో ఊహించుకోండి. ఇప్పుడు మన ఇంటికి గెస్టులని, ఒక ఫ్రెండ్స్ని ఆహ్వానించామండి భోజనానికి. ఒక 7 వచ్చారు. 7 వచ్చినప్పుడు ఇంట్లో భార్యకి అలాగే ఇంట్లో ఉన్న అమ్మకి అందరికీ చెప్పేసాం, 7 వస్తున్నారు ఈరోజు గెస్టులు, వాళ్ళకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పర్ఫెక్ట్గా ఉండాలి, వాళ్ళు నాకు ఆఫీస్లో కొలీగ్స్ కూడా, మా బాస్ కూడా వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా మీరు చేయాలి, నాకు చిన్న మాట కూడా రాకూడదని పనులన్నీ బాధ్యతలు అప్పగించాం. బజార్కి వెళ్ళి తేవలసినవన్నీ తెచ్చి సామాన్లన్నీ ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత 7 భోజనానికి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. ఏదో ఒకటి తక్కువ వచ్చింది. ఎగ్జాంపుల్కి ఒక పేపర్ ప్లేట్ తేయడం మర్చిపోయారు అనుకోండి. పేపర్ ప్లేట్లో కదా మనం భోజనాలు పెడతాం. అయితే ఆ 7 కూర్చుని ఉన్నారు. ఆ 7 మన వంక చూస్తూ ఉంటారు, ఏంటి అన్నట్టు. నేను ఇంకా ఎందుకు మొదలు పెట్టరని మన వాళ్ళు అడుగుతాను. పేపర్ ప్లేట్లు మర్చిపోయారు, వెళ్ళారు తెచ్చేస్తారు ఉండండి అంటారు, అంతే. మహా అయితే 10 నిమిషాల్లో వచ్చేస్తాయి. ఈ 10 నిమిషాలు 7 యొక్క ఆ చూపుల భారాన్ని ఎవరైతే పిలిచిన వ్యక్తి ఉన్నాడో ఆ హోస్ట్, అతను మోయాల్సి వస్తుందండి. టెన్షన్ వచ్చేస్తుంటుంది. వాళ్ళు మన అంక చూసినప్పుడల్లా మనం ఎటు చూడాలో ఏంటో తెలియక వాళ్ళేమో ఏమైంది అన్నట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. 7 వస్తే నిజంగా అరగంట సేపు మనం 7 టన్నుల బరువు మన మీద ఉన్నట్టు ఉంటుంది. అలా ఫీల్ అవుతాం, కంగారు పడతాం. అలాంటిది ఒక 70 మంది వచ్చి అలా కూర్చుని మన మొహంగా చూస్తూ ఏంటి లేట్ అన్నట్టు వెయిట్ చేస్తున్నారు అనుకో, మన టెన్షన్ ఏ స్థాయిలో ఉంటుంది. అదే ఒక 700 మంది వస్తే, 700 మంది అంటే ఎంతమంది ఉంటారో అసలు ఊహించండి. జనరల్ ఇలా మొత్తం కూర్చుని 700 మంది మన వంక చూస్తూ రాయేష్ ఏంటి లేట్ ఏంటి, లేకపోతే ఈ వీడియో చూసే మిమ్మల్ని ఏంటంటే లేట్ ఏంటి అన్నాడు అనుకో, 10 మినిట్సే లేటు. కానీ 700 ఆ చూపుల భారాన్ని మనం మొయ్యాలి. అదే 7,000. అక్కడ ఈ గ్లోబ్ ట్రాటర్ అనే కార్యక్రమంలో దాదాపు 70,000 మంది వచ్చారట. 70,000 మంది చూపుల భారాన్ని ఆ రోజున రాజమౌళి మోస్తున్నాడు. ఏంటి కారణం? ఆయన దాదాపు 50-60 కోట్లు ఖర్చు పెట్టి మహేష్ బాబు గారితో ఆయన చేస్తున్న సినిమా యొక్క టైటిల్ వారణాసి అని, ఆ టైటిల్ని దాంతోపాటు ఒక చిన్న ట్రైలర్ని రిలీజ్ చేయడానికి, ఈ 2 రిలీజ్ చేయడానికే దాదాపు 70 కోట్లు ఖర్చు పెట్టాడు. 50 నుంచి 70 కోట్లు ఖర్చు పెట్టాడట. అంటే ఒక మామూలు సినిమా అయితే 10 సినిమాలు తీయొచ్చు. అంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రపంచవ్యాప్తంగా దీన్ని పబ్లిసిటీ చేసి, ఇప్పుడు యాక్చువల్ నేను ఇందాక ఏం చెప్పాను, 70,000 మంది కూర్చున్నారన్నాను, ఇంకో 70 లక్షల మంది టీవీల్లో చూస్తూ ఉంటారు. ఈ రాజమౌళి అనే క్యాండిడేట్ ఒకసారి మనం ఆయన ఊహించుకుంటే, ఏక సినిమా చేశాడు ఆయన. ఏక కూడా ఎలా యాక్ట్ చేయాలో చెప్తాడు. ఏక మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా యాక్ట్ చేయాలి, ఎలా భయపడాలి అది కూడా చెప్తాడు. అంటే చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట. ప్రతిదీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే వ్యక్తి. ఆ సినిమాలో ఉన్న చిన్న డీటెయిల్నే అంత పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే ఒక వ్యక్తి ఒక 70 లక్షల నుంచి 1 కోటి మంది లేదా ఒక 5 కోట్ల మంది ఈయన ఏం చేస్తాడని చూస్తున్నప్పుడు, ఈయన రిలీజ్ చేయాలన్న ట్రైలర్ ఓ టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆగిపోయింది. మొత్తం ఈ 70,000 మంది ఏమో ఎదురుగా కూర్చొని ఉన్నారు. దాదాపు ఒక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్ల ఏమో ఎంతమంది, తెలుగు వాళ్ళు అయితే దాదాపు 10 కోట్ల మంది ఉన్నారు. నాకు తెలిసి అందరూ చూస్తూ ఉండొచ్చు. ఆ రోజున జియో హాట్స్టార్లో డేట్లోనే వచ్చింది అది. వాళ్ళందరూ టీవీల దగ్గర ఉన్నారు. ఈయన చాలా ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేయండి అన్నాడు. లాంచ్ చేయండి అంటే స్ట్రక్ అయిపోతుంటే ఏంటి స్ట్రక్ అవుతుందని మళ్ళీ ఆపాడు. మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ ఆపేటప్పుడు ఎలాగా మొత్తం లైట్లన్నీ ఆపాలి, చీకటే. ఆ చీకట్లో జనం అందరూ రాజమౌళి అంకే చూస్తూ ఉంటారు. పాపం అంత డబ్బు ఖర్చు పెట్టుకుని అంత చేసిన వ్యక్తి సడన్గా అది ఆగిపోయేటప్పటికి ఆ బడ్డెని మొత్తం నిజంగా మీలాంటి నాలుగు అయితే ఏం చేస్తారో తెలుసండి, మైక్ తీసి అక్కడ ఇసురు కొట్టేసి ఫ్లాప్ అయింది దయచేసి వెళ్ళిపోండి అని చెప్పేసి పోతారు కొంతమంది. అయితే మరి కొంతమంది అయితే ఈ తప్పు నాది కాదు,
ఈ టెక్నీషియన్ని అని ఆ జనాలకు తెలియజేయడం కోసం అక్కడ ఉన్న టెక్నీషియన్లు అందరినీ తిట్టేస్తాడు. ఎలా బుద్ధి ఉందా లేదా, ఈయన డబ్బులు తీసుకున్నారు, కోట్లాది రూపాయలు తీసుకున్నారు, మీరు ఇదేనా పని చేయడం అని చెప్పి వాళ్ళని బీభత్సంగా అటాక్ చేస్తారు. అదేం చేయలేదు రాజమౌళి గారు. అదేం చేయకుండా మళ్ళీ ట్రై చేశాడు. పాపం ఆ ప్రజలు కూడా అలా సహకరించారండి ఆయనకి. ఎందుకంటే ఆయన గురించి తెలుసు కాబట్టి ప్రజలు కూడా సహకరించారు. ఎవరో కేకలేయటం కానీ ఏట్రా ఇంకా ఎంతసేపు అటుని నిరుత్సాహం లేకపోతే అలాంటిది ఏమీ ప్రదర్శించలేదు ప్రజలు కూడా. ఎందుకంటే రాజమౌళి గారి మీద ఉన్న నమ్మకం. వెయిట్ చేశారు ప్రజలు కూడా. ఒకసారి ఫెయిల్ అయింది, రెండోసారి ఫెయిల్ అయింది, మూడోసారి ఫెయిల్ అయింది, నాలుగోసారి అప్పుడు సక్సెస్ అయింది. సక్సెస్ అయినప్పుడు పాపం అంత డబ్బులు అలా ఖర్చు పెట్టుకుని, అది కూడా కారణం చెప్పాడు ఆయన. ఏంటి, వాళ్ళ పాపం ముందు రోజు రాత్రి ట్రయల్ రన్ ఎలా వస్తుంది ఏంటని చూసుకుందాం అని ట్రై చేస్తే ఎవడో ఉంటాడు కదండి పనికి మళ్ళీ చాలా మంది ఉన్నారు ఈ రోజున అట్లా లీక్ చేసేటానికి. డ్రోన్లు ఎగరేసేస్తున్నారట అర్ధరాత్రులు. ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో రికార్డ్ చేసి ఈ సోషల్ మీడియాలో పెట్టుకోవాలి. ఈ సోషల్ మీడియాలో 10,000 20,000 కోసం వాళ్ళు ఖర్చు పెట్టి 60 కోట్లు 70 కోట్లు బూడిదలో పోసేస్తాడు వీడు. ఆ డ్రోన్ చూసి ఏడ్రా బాబు ఈ కర్మ ఏడ్రా అనుకుని మళ్ళీ ఆపి సరైన టెస్టింగ్ లేకుండా, లేదులే దాదాపు ఒక 40 జనరేటర్లు పెట్టాం, వరల్డ్లోనే బెస్ట్ LED స్క్రీన్లు పెట్టాం, ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనుకున్నాడు. కానీ ప్రాబ్లం వచ్చింది. దాదాపు నిమిషం 2 నిమిషాలు కాదండి, ఒక పావు గంట సేపు కొన్ని కోట్ల మంది అలాగా వెయిట్ చేస్తూ ఉండిపోయారు. మనం ఒక 5 నిమిషాలు పేపర్ ప్లేట్లు రావడానికి అక్కడ ఆ టేబుల్ మీద కూర్చొని 7గురు మనకు చూస్తుంటేనే భరించలేము. అలాంటిది అంత బరువు ఆయన మోసాడండి. నేను చూశాను, నేను క్లియర్గా ఆ కార్యక్రమం అంతా చూసాకే మాట్లాడుతున్నాను. ఇక తర్వాత ఆయన వచ్చి అంటే అది అయితే అదిరిపోయింది. ఏది ఇచ్చిన ట్రయల్ ఏదైతే ఉందో, ఏదో ఒక యాస్ట్రాయిడ్ రావటం దగ్గర నుంచి మొదలుపెట్టాడు ఆయన. మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దానికి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. తర్వాత చివరిలో మహేష్ బాబు గారు ఏదో పెద్ద నంది అది రావటం, ఆయన మళ్ళీ త్రిశూలం పట్టుకోవడం, అసలు గూస్ బంప్స్, అద్భుతమైన ట్రైలర్ అది. సరే జనం అందరూ హ్యాపీ, ఓకే సూపర్ అందరూ అనుకునే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అయ్యాక అప్పుడు మైక్ తీసుకున్నాడు ఆయన. అయితే ఈ పావు గంట సేపు ఆయన మొత్తం ఈ కోట్లాది మందిని ఆయన భుజాల మీద మోసాడండి. మామూలు విషయం కాదు ఆ బరువు మోయటం. ఆ మోసిన దాని మీద బాధలో ఆయన తీసుకున్న వెంటనే ఇంకెవరిని అంటాడు, అక్కడ టెక్నీషియన్లు అనలేడు, లేకపోతే ముందుగా చూసుకోలేని వాళ్ళు అనలేడు, ఆ డ్రోన్ ఎగరేసిన వాళ్ళు అనలేడు, ఇంకెవరిని అంటాడు. అందుకని ఆయన అది కూడా ఏం అనలేదండి. ఏమన్నాడంటే, నాకు జనరల్గా దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ నా భార్యకి హనుమంతుడు అంటే చాలా ఇష్టం, చాలా నమ్మకం. ఆ హనుమంతుడు కూడా ఏంటి ఇలా చేశాడు అనిపించింది అన్నాడు. ఇంత భారం మోసిన తర్వాత ఆయనకి ఒక మాట, నా భార్య ఎంత నమ్ముతుంది కదా దేవుణ్ణి, ఆయనన్నా ఎందుకు కాపాడలేదు, ఆయన కాపాడు ఉంటే నేను ఇంత భారం మోసే పరిస్థితి ఉండపోను కదా అనే ఉద్దేశంలో ఆయన అన్నాడు. అయితే మనం ఈ బాధనంతా మనం పట్టించుకోకుండా ఆయన నోటి నుంచి వచ్చిన ఒక మాటని మనం ఎలా వక్రీకరించుకోవాలని అవకాశం ఉందో అలా వక్రీకరించే ప్రయత్నం చేయటం చాలా తప్పు అనిపించిందండి నాకైతే. ఎవరిని నేను పర్సనల్గా మాట్లాడట్లేదు, కాకపోతే అతనేం బయటోడు కాదు, మన తెలుగోడు కదా. మన తెలుగోడి కీర్తి ప్రతిష్టలని సినిమా రూపంలో ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేయించాడు అతను. అంటే ఇప్పుడు ఒక క్రికెటర్ ఉంటాడండి, ఆ క్రికెట్ ఆడతాడు. ఇప్పుడు చాలామంది రాజమౌళి గారు డబ్బులు సంపాదించిన సినిమా తీస్తున్నారని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడు, సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు, ఆయన భారతరత్న కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన క్రికెట్ ఆడేది మరి మామూలుగా ఇంకో కోణంలో చూస్తే ఆయన క్రికెట్ ఆడుతున్నాడు, రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు, లేకపోతే ఆయనకి పెద్ద క్రేజ్ వచ్చింది, ఆయన చాలా యాడ్ చేసుకున్నాడు, కోట్లాది రూపాయలు సంపాదించి ఆయన కోసం ఆడాడు, కానీ మా కోసం ఏం ఆడాడు అని వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన ఆడే ఆట వల్ల మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. ఆయన మన భారత రత్నాల్లో ఆయన కూడా ఒక రత్నం అని చెప్పి గౌరవించుకున్న వ్యక్తులే కదా. క్రికెట్ అనేది ఒక ఫీల్డ్ అయితే సినిమా అనేది కూడా ఒక ఫీల్డే. ఈ సినిమా అనే సాధనం కూడా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా తెలుగోళ్ళని ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప సాధనం. ఆ సాధనాన్ని కత్తి వాడడం మొదలెడితే నాగనే ఎవడ బాగా వాడలేడు అన్నట్టు ఆ సాధనాన్ని అత్యంత అద్భుతంగా వాడిన వీరుడు ఎవరంటే రాజమౌళి. ఒక రకంగా చెప్పాలంటే రాజమౌళి గారు టాప్ ధర్మ ప్రచారకుడు అంటారు నేను. ధర్మ ప్రచారం అంటే ఏంటండి, ఇక్కడున్న మన పురాణాలు ఇతిహాసాలు, లేకపోతే మన దేవుళ్ళు, లేకపోతే మన పెద్దలు, వీళ్ళు ఎంత గొప్పగా బ్రతికారు, మన సంస్కృతి ఏంటి అనేది ప్రపంచానికి తెలియజేయడమే కదా. అది ధర్మ ప్రచారం అయినప్పుడు రాజమౌళిని మించిన ధర్మ ప్రచారకుడు ఎవరు? ఇప్పుడు చాలామంది మీరు బాహుబలి చూసుంటారండి. బాహుబలి అంటే బాహుబలికి బల్లాల దేవ మధ్యలో స్టోరీ అన్నట్టు ఉంటుంది. కానీ అసలు ఆ సినిమాని కొంచెం మీరు నిశ్చితంగా పరిశీలించి చూడండి. ఆ సినిమా అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ పార్ట్లో అసలు సినిమా మొదలైందిరా అని ఎక్కడ అనిపిస్తుంది మనకి?
ప్రభాస్ గారు వచ్చి శివలింగాన్ని ఇలా లేపుతాడు చూడండి, అక్కడి నుంచి గూస్ బంప్స్ స్టార్ట్ అవుతాయి. ఆ శివలింగాన్ని లేపి భుజానికి ఎత్తుకుని దాన్ని నడుచుకుంటూ మోసుకుంటూ పట్టుకెళ్ళి ఎక్కడో ఒక పెద్ద జలపాతం దగ్గర పెడతాడు. పెద్ద మంచి పాట ఉంటుంది. ఆ శివలింగం ఎదురుగా డ్యాన్స్ చేస్తాడు. అంటే ఒకవేళ ఇప్పుడు మన తెలుగు వాళ్ళకో లేకపోతే మన ఇండియన్స్కో అవును ఎస్ అది పరమశివుడికి ప్రతిరూపం శివలింగం అనేది మనకు తెలుసు. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసిన వాళ్ళకి అప్పటి వరకు అదేం తెలియదు. కానీ ఒక హీరో, ఒక పవర్ఫుల్ హీరో ఈ శివలింగాన్ని పట్టుకుని వెళ్ళి ఆయన అంత గొప్పగా అంత భక్తి శ్రద్ధలతో దాన్ని ఇచ్చేస్తున్నాడు అంటే ప్రపంచంలో ఉన్న మిగతా వాళ్ళందరికీ తెలుస్తుంది కదా, ఎస్ వీళ్ళు ఆరాధించే దేవుడై ఉంటాడు ఆయన. అక్కడ ఆయన డ్యాన్స్ చేస్తాడు. అక్కడ మొదలవుతుంది ఆ సినిమా. ఆ సినిమా ఎండింగ్ ఎక్కడ అవుతుంది చెప్పండి, మీకు తెలిసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే శివగామిదేవి ఆ పిల్లల్ని పట్టుకుని రావడం దగ్గర స్టార్ట్ అవుతుంది, బల్లాల దేవని ప్రభాస్ చంపడంతో ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు. కాదు, సినిమా మొదలైంది శివలింగంతో మొదలవుతుంది. బాహుబలి 1 సినిమా ఎండ్ అయింది. మీరు చూడండి, బల్లాల దేవని చంపేసిన తర్వాత ఆ పెద్ద విగ్రహం 100 అడుగుల విగ్రహం, బంగారు విగ్రహం తయారు చేస్తాడు కదా, ఆ విగ్రహం తల తెగిపడి కింద పడి అది అలా వాటర్లో పడి ఆ వాటర్లోంచి కొట్టుకుంటూ వచ్చి పెద్ద జలపాతం నుంచి కింద పడి ముక్కలయ్యి అది చివరికి ఎక్కడ చేరుకుంటుందంటే ఫస్ట్ పార్ట్లో ప్రభాస్ గారు ఈ శివలింగాన్ని పెడతాడు చూడండి, ఆ శివలింగం దగ్గరకు వచ్చి అక్కడ నీటిలో మునిగిపోతుంది. అంటే అంత పెద్ద అహంకారైన బల్లాల దేవ అహంకారాన్ని కూడా పరమశివుడే దాన్ని అణగొట్టాడు. ఆయనే దాన్ని మొత్తం చేశాడు, అంటే నాశనం చేశాడు అతని అహంకారాన్ని అనేది ఆ సినిమా యొక్క సారాంశం. అండి బాహుబలి సినిమా ఆయన పరమశివుడి కోసం తీశాడు. అంతకన్నా ఎవరండి ధర్మ ప్రచారకుడు ఎవరు? ఆ సినిమాలో మొట్టమొదట ప్రభాస్ గారి పేరు ఏంటి? బాహుబలి అనే పేరు రాకముందే ఆవిడెవరో గిరిజన స్త్రీ పెంచుకున్నప్పుడు శివుడు అని పెడతారు. మీరు ఒకసారి ఆలోచించి చూడండి. ఈయన తీసే సినిమాలన్నింటిలో ఇప్పుడు ఎందుకండి వారణాసి అనే టైటిల్ ఏ మతానికి ఏ ధర్మానికి సంబంధించిన టైటిల్ చెప్పండి. అది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా వారణాసి అనే ఒక స్థలానికి ప్రాముఖ్యత కల్పించే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? రాజమౌళి గారు కదా, మరి ఆయన ధర్మ ప్రచారకుడు కాదా? ఆయన ఎస్ నాకు దేవుడు అంటే ఇది లేదు అంటూనే శ్రీరాముడి గెటప్లో నేను మహేష్ బాబు గారిని చూసినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి నాకు అన్నాడు. ఎందుకు వస్తాయి? దేవుడు అంటే భయం లేనోడు, దేవుడు అంటే భక్తి లేనోడు. అసలు దేవుడు గెటప్లో ఎవరిని చూస్తే మాత్రం ఏమనిపిస్తుంది? ఎందుకు అనిపించాలి? హిందూ గ్రంథాల్లో అంటే మీకు తెలిసిన నాకు తెలియకపోయినా చాలామంది అలాంటి నాస్తికులే తర్వాత అతి గొప్ప భక్తులుగా మారిన సంఘటనలు మనకు తెలియవా? అన్నమయ్య సినిమా చూసాం. అందులో నాగార్జున గారు ఫస్ట్ ఏంటి, మంచి లవర్ బాయ్, ఇద్దరు మరదలతో డ్యాన్స్ చేస్తూ మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసే వ్యక్తి. మరి ఆ తర్వాత కాలంలో ఆయన ఏమయ్యాడు? భక్త కన్నప్ప సినిమా మొన్న మంచు మనోజ్ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేశాడు అనుకోండి, ఇంగ్లీష్ భక్త కన్నప్ప తీశాడు ఈయన. అది కూడా ఏమైంది? కన్నప్ప గారు ఏంటి ముందు దేవుడిని ఇది చేస్తారు, తర్వాత అంతకు మించిన భక్తులు లేడనే స్థాయిలోకి వెళ్తారు. ఇవన్నీ ఉన్నాయే కదా. ఎందుకు ఈ మాత్రానికి అంత గొప్ప వ్యక్తిని నేను చెప్పాలంటే ఇప్పుడు మన హయాంలో ఉన్నాడు కాబట్టి రాజమౌళి గారిని డైరెక్టర్గా చూస్తున్నారు. మన తర్వాత కాలం వచ్చేటప్పటికి ఆయన ఒక సినీ సైంటిస్ట్గా గుర్తిస్తారు. ఒక్క సినిమా కూడా ఫ్లాప్ అవ్వకుండా ఒక కమెడియన్ని పెట్టి మర్యాద రామన్ సినిమా సూపర్ డూపర్ హిట్, ఏపచ్చమైన యాక్షన్ ఉంటుంది. ఒక చిన్న ఏగను పెట్టి మనల్ని 3 గంటల సేపు ఆ స్క్రీన్కి అతుక్కుపోయేలా చేసిన సైంటిస్ట్ అతను. మనం గొప్పతనం ఉన్నప్పుడు అతన్ని మనం గౌరవించాలి. కానీ మన తెలుగుని మనమే విమర్శించుకోవడం ఏంటండి? ఇప్పుడు మీరు చూడండి, తమిళ్లో చూడండి, వాళ్ళకి పోటీ ఉంటుంది. కానీ తమిళ్ ఇతర లాంగ్వేజ్ అని వచ్చినప్పుడు తమిళ అందరూ ఏకమవుతారు. కనీసం అది ఉండాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు ఆయన్ని మనం కించపరుచుకుంటే లేకపోతే వారణాసి అనే సినిమాని డిఫేమ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఎందుకు మనం ఇంత చీప్గా ఎందుకు బిహేవ్ చేయటం? ఒకసారి అది ఆలోచించండి. ఆ పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అయితే మొత్తం మైకి గిసిరేసి ఏటర్ నేను ఎంత ఖర్చు పెట్టి చేశాను, దీన్ని ఇలాగా మొత్తం పెంట చేశారు ఆ కొడకలారా అని చెప్పి అందరి మీద ఎగిరేసి ఇచ్చేస్తారు. అంత ఒత్తిడిని కూడా అతను భరించి అతను ఆ ఒత్తిడినంతా నిజంగా పరమశివుడు గరళాన్ని కంట్రోల్లో దాచుకుని జస్ట్ ఒక్క మాట మాత్రం, దేవుడు ఇలా ఎందుకు జరుగుండేది, ఆయన ఎందుకు దీన్ని ఇలా జరగనిచ్చాడు, ఎందుకు దానికి పర్మిషన్ ఇచ్చాడు, ఒక్క మాట అన్నాడు అంతే. దాన్నే పట్టుకుని మనం మిగతా అంతా వదిలేసి, ఆయన చేసిన పని వదిలేసి, ఆయన సాధించిన విజయాలు వదిలేసి ఈ రోజున సినిమా పేరుతోనే ప్రపంచవ్యాప్తంగా తెలుగుడికి ఖచ్చితంగా గుర్తింపు వచ్చింది ఈ స్థాయిలో అంటే రాజమౌళి కారణం. ఏం డౌట్ పడక్కర్లేదు మనం. ఆయన ఒకవేళ మన కులస్తుడు కాదా, లేకపోతే మన మతస్థుడు కాదా, మన ప్రాంతముడు కాదా, ఇంకోటి కాదా, మనం అతను దూరం చేసుకున్నాక మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా
ఆయన విమర్శించడానికి మనం భూతద్దాలు పెట్టుకుని ఎన్ని వెతికినా నీకు నాకు మన తర్వాత తరాలకు కూడా సినీ ఫీల్డ్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చే వ్యక్తి అతను. అర్థమైందండి? ఇది కొంచెం మనసులో పెట్టుకుని ఆయన ఎవరైనా విమర్శించే వాళ్ళు ఉంటే కనుక అది మీరు విమర్శించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.